ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా యలహంక ప్యాలెస్కి వెళ్ళి ఏదో ఒక ఇష్యూ జరిగినప్పుడు అలా వచ్చి కనిపించి వెళ్ళిపోతున్నారు జగన్. ఇక వైసీపీ నేతలు ఇప్పుడు సినిమా చుట్టూ రాజకీయం నడుపుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమన్నా ఉంటే వాటిపై మాట్లాడకుండా కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయకుండా ఏంటి ఈ సినిమా రాజకీయాలు ఏంటి? పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం, ఆయన సినిమాల్ని టార్గెట్ చేయడం ఏంటి అనేది ప్రశ్న. నమస్తే అండి, వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, నాగేంద్ర గారు కాసేపు అంటే చాలా పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చారు, దాదాపు 10 నిమిషాల పైగా. సో నేను మాట్లాడేటప్పుడు ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిర్వహించినటువంటి వెన్నుపోటు దినం అనేదైతే ఉందో అది దానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. నిన్న ప్రజలకి వెన్నుపోటు పొడిచారు వీళ్ళు. మేము పార్టీల గురించి మాట్లాడలేదండి, ప్రజలకి వెన్నుపోటు పొడిచారు. సూపర్ 6 అనేటువంటి హామీని ఇచ్చి ఇంతవరకు కూడా ఒక్క హామీ మీద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎన్ని ఫండ్స్ రిలీజ్ చేశారు, ఎంతమందికి అందింది అనేటువంటి అంశాన్ని చెప్పలేని దురావస్థలో ఈరోజు జనసేన, టీడీపీ, కూటమి పార్టీలు ఏవైతే బీజేపీ పార్టీలు ఉన్నాయి. ఈరోజు మేము చెప్తాం, సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వస్తే సంవత్సర కాలంలో ఎన్ని నవరత్నాలు పూర్తి చేశారు, ఎంతమంది లబ్ధిదారులకు అందినాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు. సారీ ఫర్ ద ఇంటరప్షన్, నేను మీకు సమయం ఇస్తాను. సుజాత్ గారు నేను మీకు సమయం ఇస్తాను. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఒక్క క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమ పథకాలు, నవరత్నాలు కోరుకుంటున్నారా, అభివృద్ధి కోరుకుంటున్నారా? అభివృద్ధి కోరుకుంటే ఇప్పుడు మీరు రిజల్ట్ చూస్తున్నారు, సంక్షేమం కోరుకుంటే జగన్ గారు గెలిచేవారు. అంటే సంక్షేమ అభివృద్ధి కూడా కలిపి కోరుకుంటున్నారా? ఎలా చూడాలి? యువతకు ఉద్యోగాలు అక్కడ కావాలి, మీరు సూపర్ 6 హామీలు అమలు చేయలేదంటున్నారు. పెన్షన్ 31 ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నారు, మిగతావి కూడా అనౌన్స్ చేశారు ఎప్పటి నుంచి ఉంటాయో, ఇంకొన్ని కూడా డిలే అవుతాయి. గత ప్రభుత్వం అవలంబించిన తీరు, చేసిన అప్పుల్ని పూడ్చుకుంటూ కూడా సంపదని సృష్టించి కూడా ముందుకు వెళుతున్నామని కూటమి ప్రభుత్వం చెప్తుంది, కాదంటారా? ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఒక్క కంపెనీ పేరు చెప్పండి, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కంపెనీ పేరు. కంపెనీలన్నీ కూడా వస్తున్నాయి, ఆ వర్క్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు కదా. ఎల్జీ అనే కంపెనీ కావచ్చు, యాపిల్ అనేది అమెరికా నుంచి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కావచ్చు. యాపిల్ అనేది ఎక్కడ పెట్టారు చెప్పండి, పేపర్ మీద కాదు. రైట్, ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు చెప్తాను. ఇంకా అక్కడ జనసేన నుంచి కూడా వాళ్ళు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని చెప్పమంటారా? చెప్పండి, కౌంటర్ మేము చెప్తాం. చెప్పండి. బోకరిజం కాదు, మీరు జర్నలిజం అంటే ఒక మాట చెప్తే దాని మీద తప్పుగా కాదు. నేను ఇటు అందరినీ ప్రశ్నిస్తున్నా. సుజాత్ గారు తప్పు మాట్లాడుతున్నారు. జర్నలిజం గురించి తప్పు మాట్లాడుతున్నారు. న్యూట్రల్ గా క్వశ్చన్ చేస్తున్నాను. తాతన్ శెట్టి గారిని క్వశ్చన్ చేశాను, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని క్వశ్చన్ చేశాను. ఒక నిమిషం సుజాత్ గారు, 5 సంవత్సరాలు ఒక నిమిషం నేను క్వశ్చన్ చేసినప్పుడు అభివృద్ధి చేస్తే సమాధానం చెప్పండి. అభివృద్ధి చేస్తుంటే ఈ రోజు ఎందుకు 11 స్థానాలకే పరిమితం అయ్యారు? అబద్ధాలు చెప్పొద్దు. అభివృద్ధి అనేది సున్నా. గత వైసీపీ ప్రభుత్వం అవలంబించిన తీరు వల్లే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కదా అభివృద్ధి ఏపీలో. రైట్, నేను క్వశ్చన్ అడుగుతానన్నాను, మీకు సమయం ఇస్తానన్నాను. రైట్, మాట్లాడండి. మనకి చిట్టిబాబు గారు కూడా ఉన్నారు, మాట్లాడండి. ఫస్ట్ నన్ను మాట్లాడిస్తే మేము ఆన్సర్ చెప్తే తర్వాత మీరు క్వశ్చన్ అడగండి. రైట్ చెప్పండి. ఒక మాట చెప్పారు, ఒక అభివృద్ధి అనేది తెగ చేసేస్తున్నాం అని చెప్పారు. ఒక కంపెనీ పేరు చెప్పండి. 5 సంవత్సరాల్లో ఏం చేసినారు చెప్పమంటే సంవత్సరానికి ఎందుకు నిలుగుతున్నాం? బ్రోకరేజ్ అని మాట్లాడుతుంది. తీసుకొచ్చింది ఎవరు? సుజాత్ గారు రైట్, మీరు ఇంకా సమయం వృధా చేస్తున్నారు. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడిగాను, తెలిస్తే సమాధానం చెప్పండి, లేదంటే మాట్లాడండి. సోది అవ్వారు. ఒక సంవత్సరం మాత్రమే అయిందండి, గత 5 సంవత్సరాల్లో మీరు చేయలేంది చూపిస్తామని వాళ్ళు చెప్తున్నారు. టైం ఇవ్వాలి కదా. రైట్, మాట్లాడండి. సారీ అండి, ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని పిలిచి ఏం మాట్లాడారు? టికెట్ రేట్లకు సంబంధించినటువంటి అంశాన్ని, అదే విధంగా ఏదైతే థియేటర్లలో జరుగుతున్నటువంటి దోపిడీ, ఆ సమోసాల దగ్గర నుంచి, పాప్కార్న్ దగ్గర నుంచి, సైకిల్ స్టాండ్ వరకు
వీటన్నిటి మీద జరుగుతున్నటువంటి దోపిడీ. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షూటింగ్లు అనేటువంటివి 20% చేస్తే దాని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది కన్నా ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది, మీరు ఖచ్చితంగా దాన్ని మీరు పాటించాలి అని సినిమా పెద్దలకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ ఒకటి రిలీజ్ చేశారు. ఏంటి ఆ ప్రెస్ మీట్ సారాంశం, చంద్రబాబు నాయుడు గారిని వచ్చి పలకరించలేదు అనేది ఒక ఏడుపు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని సినిమా పెద్దలందరూ వచ్చి పలకరించాలంట. అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక వ్యవస్థ గురించి, ఒక సినిమా ఇండస్ట్రీ గురించి చర్చించడానికి వస్తే పెద్ద పెద్ద మాటలు. అవేంటి, సముద్రం ఒకడి వంక చూడదు, కొండ తల వచ్చి చూడదు, ఏదో నాన్సెన్స్ అంతా మాట్లాడతారు. ఎవడో ఒకడు ఉన్నాడు మాటలు రాసేటువంటి రచయిత, వాడు రాసినటువంటి మాటలన్నీ తెచ్చి మాట్లాడటమే తప్పితే సొంతగా ఒక మాట, సొంతగా ఒక వ్యవస్థలో ఒక రీఫార్మ్స్ తెచ్చేటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి ఒక బ్లఫ్ మాస్టర్ ఈ పవన్ కళ్యాణ్. రాజకీయ ఎవరైతే ఉన్నారో అడిగిన ప్రశ్న ఏంటి, చెప్పే సమాధానం ఏంటి, ఆ పేపర్ చూడకుండా వాళ్ళ నాయకులు మాట్లాడమని మాట్లాడటం చేత కాదు, ఒక్క అంశం మీద మాట్లాడటం చేత కాదు, ఒక వ్యవస్థ మీద. సరే ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక్క నిమిషం ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. ఒక వ్యవస్థ గురించి, ఒక వ్యక్తి గురించి కాదు, ఒక హీరో గురించి. సినిమాకి సంబంధించి చాలా మంది, ఒక్క నిమిషం సుజాత్ గారు, ఎంతో మంది కష్టం ఉంటుంది సినిమాకి. అలాంటి సినిమాని ఫ్లాప్ సినిమా అని అంబటి లాంటి వాళ్ళు ఎలా అంటారు? సుజాత్ గారు ఒక్క నిమిషం. ఒక అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించారు, ఆయన్ని ఒక కళాకారుడిగా గౌరవించారు. అదే విధంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు అందరూ వచ్చి ఈ రోజు ఎవరి పెద్ద సినిమా రిలీజ్ అయితే ఆ పెద్ద సినిమాకి వచ్చి టికెట్ రేట్ తగ్గించాలి అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి మీ దగ్గరికి ఎందుకు రావాలి, మీరు నిరంకుశ పాలన చేస్తున్నారు అని ఆ రోజు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి ఎందుకు పలకరించలేదని ఎట్లా అడుగుతారు? సిగ్గు శరం ఏమన్నా ఉందా ఆ మాట అడగడానికి మీకు? అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు వచ్చి అడిగితేనేమో, జగన్మోహన్ రెడ్డిగా ఎప్పుడు లేవు, ఈ రోజు కార్డు నాకండి అని సిగ్గు లేకుండా అడుక్కున్నటువంటి అధికారం మదం పట్టినటువంటి మోసగాడు పవన్ కళ్యాణ్. తప్పండి అట్లా. ఒక్క నిమిషం సుజాత గారు, కొంచెం ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. యాంకర్ గారు మీరు ఒక్క నిమిషం సుజాత్ గారు ప్లీజ్ ఖచ్చితంగా ఒక్క నిమిషం, టాపిక్ డైవర్ట్ అవుతుంది ప్లీజ్. ఒక వ్యక్తి గురించి రైట్, ఆపండి సుజాత్ గారు ఒక్క నిమిషం ప్లీజ్.